హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని గత కొన్ని రోజులుగా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 120 ప్రశ్నలకు పైగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో 121వ ప్రశ్న నుంచి 140వ ప్రశ్న వరకు కూడా డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా 121వ ప్రశ్న మొదటి ప్రశ్న ఈరోజు గనక పరిశీలిస్తే, భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు 2025 ఫిబ్రవరి 17వ తేదీన నియమితులు కావడం జరిగింది. అయితే ఇతడు భారత ఎన్నికల సంఘానికి ఎన్నవ ప్రధాన కమిషనర్ అంటే మాత్రం 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఎన్నికల కమిషనర్లకు సంబంధించి నియామకానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు 2023 సంవత్సరంలో. ఆ యొక్క చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైనటువంటి తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు ఒక గొప్ప ఘనతనైతే సాధించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా కూడా అడగవచ్చండి. ఎన్నికల కమిషనర్ల నియామకాల చట్టం 2023 ప్రకారం నియమితులైనటువంటి తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ అండి. అది ఎప్పుడు అంటే 2025 ఫిబ్రవరి 17 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ని మరియు ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించినటువంటి ఒక ఎంపిక కమిటీ అనేది ఉండడం జరుగుతుంది. అది త్రిసభ్య కమిటీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను నియమించేందుకోసమై ఒక త్రిసభ్య కమిటీ అనేది ఉండడం జరుగుతుంది. అందులో ఎవరెవరు ఉంటారు అంటే భారత ప్రధాని, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా గారు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఇటీవల జ్ఞానేష్ కుమార్ని తదుపరి ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎన్నికల కమిషనర్గా ఇటీవల కాలంలో వివేక్ జోషి గారు కూడా నియామకం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, 122వ ప్రశ్న చూడండి. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. అయితే ప్రస్తుతం మనకి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారో తెలిసుండాలి అండి. మార్చి 3వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా నిర్వహించుకుంటాం. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫినాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అండి. ఒక్కసారి థీమ్ను చూడండి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫైనాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క వన్యప్రాణి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అంటే 2013 డిసెంబర్ 20న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానం చేసిందండి. ప్రతి ఏటా కూడా మార్చి 3వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా నిర్వహించుకోవాలని తీర్మానం చేయడంతో ఆ తీర్మానం మేరకు ప్రతి ఏటా కూడా ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని మార్చి 3వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక 123వ ప్రశ్న చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి మూడుమల్ నిలువురాళ్ళు తెలంగాణలోని ఏ జిల్లాలో కలవని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో యునెస్కో టెంటేటివ్ జాబితా అంటే తాత్కాలిక జాబితానైతే విడుదల చేయడం జరిగింది. తాత్కాలిక జాబితాలో మన తెలంగాణ నుంచి ఒక కట్టడం అయితే అందులో చోటు దక్కించుకుందండి. ఆ కట్టడం ఏంటి అంటే నారాయణపేట జిల్లా మూడుమల్లో ఉన్నటువంటి నిలువురాళ్ళు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మూడుమల్లో ఉన్నటువంటి నిలువురాళ్ళు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో నామినేట్ చేసింది. వీటితో పాటు భారత్కు సంబంధించినటువంటి ఓవరాల్గా 6 కట్టడాలు మొత్తంగా యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగాయి. కాబట్టి వాటిని కూడా గుర్తుంచుకోండి. అవి ఏమేంటి అంటే మాత్రం ఒకటి వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి మూడుమల్ మేకతాలిక్ మెనిహిట్స్ అండి. ఇవే అండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి నిలువురాళ్ళు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అశోకుని శాసన స్థలాలు, మౌర్య రూట్స్, అదేవిధంగా పలు రాష్ట్రాలలో ఉన్నటువంటి
చౌసత్ యోగిని దేవాలయాలు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బుందేలా రాజభవనాలు, కోటలు ఇవన్నీ కూడా యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటితో కలిపి భారత్ తరపున యునెస్కో తాత్కాలిక జాబితాలో 62కి చోటు దక్కడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య నేటి వరకు వీటితో కలిపి 62కు చేరుకోవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 124వ ప్రశ్న అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించడం జరుగుతుంది. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి థీమ్ కనుక పరిశీలిస్తే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇక మరొక అంశం అండి. 125వ ప్రశ్న. బ్రిక్స్ దేశాల 17వ వార్షిక సదస్సు 2025కు ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి దేశం ఏది అని అడగడానికి అవకాశం ఉందండి. 2025వ సంవత్సరం జూలై 6 నుంచి 7వ తేదీలో ఈ యొక్క బ్రిక్స్ దేశాల యొక్క 17వ వార్షిక సదస్సు అనేది జరగబోతుంది. అలాంటి సదస్సుకు బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి రియో డి జెనిరో అనేటువంటి నగరం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2025 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్ అని గుర్తుంచుకోండి. అదే గత సంవత్సరం 2024లో ఇదే సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే రష్యా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 126వ ప్రశ్న చూడండి. ఇటీవల G20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. G20 దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం 2025 ఫిబ్రవరి 20 నుంచి 21వ తేదీలో నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ నిర్వహించారు అంటే దక్షిణాఫ్రికా దేశంలో ఉన్నటువంటి జోహెన్నెస్బర్గ్లో ఈ యొక్క విదేశాంగ మంత్రుల సమావేశాన్ని నిర్వహించారండి. అయితే ఈ యొక్క విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారు అంటే ఎస్ జయశంకర్ అండి. కేంద్ర విదేశాంగ మంత్రివర్యులైనటువంటి ఎస్ జయశంకర్ ఈ యొక్క G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ తరపున పాల్గొనడం జరిగింది. ఎక్కడ జరిగింది సమ్మిట్ అంటే దక్షిణాఫ్రికాను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి. 127వ ప్రశ్న. ఇటీవల జర్మనీ నూతన ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు అంటే 2025 ఫిబ్రవరి మాసంలో జర్మనీ దేశానికి నూతన ఛాన్సలర్గా ఫ్రెడరిక్ మేర్జ్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెడరిక్ మేర్జ్ అనేటువంటి వ్యక్తి జర్మనీ దేశానికి నూతన ఛాన్సలర్ అండి. ఇక 127వ ప్రశ్న. ఇటీవల వాతావరణ మార్పుల పరిహార నిధి నుంచి వైదొలిగినటువంటి దేశం ఏది అని అడుగుతున్నాడండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల పరిహార నిధి నుంచి అమెరికా దేశం వైదొలుగుతున్నట్లుగా ఆ దేశ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఇటీవల ప్రకటించడం జరిగింది. అసలు ఎందుకోసం ఈ యొక్క పరిహార నిధిని ఏర్పాటు చేశారనేది మనకు తెలుసుండాలండి. ఎందుకోసం ఏర్పాటు చేశారంటే వాతావరణ మార్పుల ప్రభావంతో నష్టపోతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం చెల్లిస్తామని ఇటీవల కాలంలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ యొక్క ఒప్పందం మేరకు ఈ యొక్క పరిహార నిధిని అయితే ఏర్పాటు చేశారండి. అది ఎక్కడ జరిగిన ఒప్పందం అంటే 2022లో ఈజిప్ట్లో జరిగినటువంటి వాతావరణ సమావేశంలో ఈ యొక్క వాతావరణ మార్పు పరిహార నిధిని ఏర్పాటు చేసి ఏవైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయో ఆ యొక్క దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సహాయాన్ని కనుక అందించినట్లయితే ఆ దేశం అనేది ఎంతో కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహార నిధిని ఏర్పాటు చేయాలని 2022 ఈజిప్ట్ సమావేశంలో అంగీకారం అయితే కుదిరింది. ఆ తదుపరి ఇటీవల 2024లో జరిగిన COP29 సదస్సులో ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఈ నిర్ణయం ఏంటి అంటే ఈ యొక్క వాతావరణ మార్పుల పరిహార నిధి అనేది 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతుందని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు మేము ఈ యొక్క పరిహార నిధి నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. కాబట్టి ఇలాంటివి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి,
128వ ప్రశ్న, బీమా చట్టం 1938లో సంస్కరణలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటీవల ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది అని అడగవచ్చు. కాబట్టి బీమా రంగంలో పలు రకాల సంస్కరణలను సవరణలను తీసుకురావాలని భావించింది. అందుకోసం దినేష్ కారా నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయగా ఇందులో 7 సభ్యులు అనేవారు ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, భారతదేశపు మొట్టమొదటి సమగ్ర నది డాల్ఫిన్ల సర్వేలో మొత్తం ఎన్ని డాల్ఫిన్లు ఉన్నట్లు అంచనా వేశారని అడుగుతున్నారండి. ఈ యొక్క భారతదేశపు మొట్టమొదటి సమగ్ర నది డాల్ఫిన్ సర్వేలో 6327 నది డాల్ఫిన్లు ఉన్నట్లుగా అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా అస్సాంలో ఉన్నటువంటి 5 నదుల్లోనే 635 డాల్ఫిన్లు ఉన్నట్లు గుర్తించారండి. అయితే ఈ యొక్క నివేదికను ఎప్పుడు విడుదల చేశారు అంటే 2025లో గుజరాత్లో జరిగినటువంటి 7వ జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నది ఆవాస డాల్ఫిన్లపై సర్వేనైతే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నివేదికను 2025 మార్చి 3న విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఎన్ని రాష్ట్రాలలో ఈ సర్వే చేశారు అంటే 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 28 నదుల్లో సర్వేను నిర్వహించి దీనినైతే రూపొందించారండి. చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధికంగా డాల్ఫిన్లు ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 2వ స్థానంలో బీహార్ ఉంది, 3వ స్థానంలో పశ్చిమ బెంగాల్, 4వ స్థానంలో అస్సాం రాష్ట్రాలైతే ఉన్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 130వ ప్రశ్న, ఇటీవల ప్రధానమంత్రి 2వ ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి మాసంలో శక్తికాంత్ దాస్ అండి. గతంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి శక్తికాంత్ దాస్ గారు ఇటీవల ప్రధానమంత్రి యొక్క 2వ ముఖ్య కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. అయితే మొదటి కార్యదర్శిగా ప్రస్తుతం ఎవరు సేవలు అందిస్తున్నారు అంటే పీకే మిశ్రా గారు అని గుర్తుంచుకోండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల ప్రధానమంత్రి 2వ ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే శక్తికాంత దాస్. అది ఎప్పుడు అంటే 2025 ఫిబ్రవరి మాసం అండి. శక్తికాంత దాస్ 2018 డిసెంబర్ 12 నుంచి 2024 డిసెంబర్ 10 వరకు కూడా ఆర్బీఐ గవర్నర్గా పనిచేయడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. ఆ తదుపరి వీడియోలో మనం 140వ ప్రశ్న వరకు కూడా డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.